నటీనటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా కేసు విత్డ్రా చేసుకున్నారు. తన ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో నాగార్జున 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతున్న క్రమంలో తాజాగా కొండా సురేఖ ఎక్స్ వేదికగా నాగార్జునకు బహిరంగ క్షమాపణలు తెలిపారు. దాంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో వేసిన పరువు నష్టం దావాను నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. ఫోన్ ద్వారా రమణ. దీపిక, అంటే కేటీఆర్ పై కామెంట్ చేస్తున్న సందర్భంలో ఆమె మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు వాటిపై నాగార్జున తీవ్రంగా స్పందించి అప్పుడు తను నాంపల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబాన్ని కించపరిచే విధంగా కొండ సురేఖ సంబంధించిన వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఆయన పిటిషన్ లో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి పరువు నష్టం కింద 100 కోట్లు చేస్తూ ఆయన ఆ పిటిషన్ లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. దీంతో అప్పటి నుంచి విచారణ కొనసాగుతూ వచ్చింది. ఈ రోజు మళ్ళీ విచారణ సందర్భంగా కొండ సురేఖ తన విచారణకు హాజరు కాలేదు. తన తరపు న్యాయవాది ఆబ్సెంట్ గా పిటిషన్ కింద ఆయన కోర్టుకు చెప్పడంతో డిసెంబర్ 2వ తేదీకి విచారణ వాయిదా వేశారు. అంటే ఇదే మొన్న రాత్రి కొండ సురేఖ ఎక్స్ వేదికగా నాగార్జునను ట్యాగ్ చేస్తూ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నారని, తన ఉద్దేశం ఎవరిని బాధ పెట్టాల్సిన అభిప్రాయం కాదంటూ కూడా ఆమె ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలకు చింతిస్తున్నారంటూ కూడా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నాగార్జున మొత్తంగా ఈ రోజు ఈ పిటిషన్ అయితే విత్డ్రా చేసుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సంబంధించిన న్యాయవాది ద్వారా కోర్టులో తన పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నట్టు స్పష్టంగా తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దీంతో ప్రస్తుతం అయితే కేసు విత్డ్రా అవుతున్నట్టుగా కోర్టు కూడా స్పష్టం చేసింది. దీపిక.